నమస్తే, వెల్కమ్ టు ఫిజిల్. జడా శ్రవణ్ కుమార్ గారు, ఈయన ఎవరికీ తెలియకుండా ఉండరు. ఒక బాధ్యత గల జడ్జిగా పనిచేసి ఉన్నారు, రిటైర్డ్ అయ్యారు. ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికైనా సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకైనా ప్రెస్ మీట్ ద్వారా ప్రజల ముందుకు వస్తూ ఆయన గొంతు వినిపిస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్గా ఆయన ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు ఒక విషయం మీద. అదే ప్రశ్న రావణ్ కేసులకు సంబంధించి, ఆయన మీద నమోదవుతున్న కేసులకు సంబంధించి, అరెస్ట్ అయిన పర్వాలకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన బెయిల్ తీసుకొచ్చే బాధ్యతని భుజాన వేసుకున్నారు. ఇది అందరూ చూస్తున్న విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఈ జడా శ్రవణ్ కుమార్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లోకేష్ గారికి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి ప్రెస్ మీట్ వేదికలు నిర్వహించారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది అందరికీ తెలిసిందే. నన్ను టచ్ చేస్తే ప్రళయం వస్తోంది, క్రైస్తవ సమాజం అంతా నా వెనకే ఉంది, నన్ను టచ్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది అని స్టేట్మెంట్స్ పాస్ చేసిన జడా శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఎందుకో వెనక్కి తగ్గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రావణ్కి సంబంధించి ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా, ప్రశ్నించడం మా హక్కు అని తెర మీదకి వచ్చిన ప్రకాష్ రాజు గారు కానివ్వండి, అలాగే ప్రశ్న CEO గమన గారు కానివ్వండి, కనిపించడం లేదు. అంటే ఈ వీడియోలు రిలీజ్ కావట్లేదు. ఒకటే పోస్టులు, ఒకటే వీడియోల మీద వీడియోలు, ప్రతి చిన్న విషయానికి ఒక వీడియో రిలీజ్ చేసి మీరేం చేయాలనుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? జడా శ్రవణ్ కుమార్ గారి అరెస్ట్ తప్పదు అనే వార్త, తథ్యం అనే వార్త విన్న తర్వాత వాళ్ళల్లో ఒక భయం నెలకొందా? వాళ్ళు వెనకడుగు వేశారా? ఈ చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే దానిలో వాళ్ళు కూడా భాగమయ్యారేమో అని ఒక డౌట్ అయితే వచ్చిందా, ఒక భయం అయితే వచ్చిందా? ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఏమంటున్నారు? ఈ కొన్ని కేసుల్లో నేను బెయిల్ తీసుకొచ్చాను, బయటికి తీసుకురాగలిగాను, ఆ నమోదైన కేసులు వేరు, ఇప్పుడున్న కేసు వేరు, అందుకే వేరే లాయర్ని అపాయింట్ చేయడం జరిగింది అని చెప్పి, అలాగే నన్ను సంప్రదించకుండా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నాకు తెలియకుండా వేరే వ్యక్తి ఎవరో రావణ్కి సపోర్ట్ చేస్తూ, రావణ్కి బెయిల్ రావాలి, రావణ్కి న్యాయం జరగాలి, రావణ్కి విడుదల రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది నన్ను బాధించింది. నాకు సమాచారం లేకుండా అప్రోచ్ అవ్వడం నాకు నచ్చలేదు, నన్ను బాధించింది అనే విధంగా ఆయన ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. సో మనము మతాల గురించి మాట్లాడేటప్పుడు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ప్రశ్నించేటప్పుడు మనం కూడా ఆ పని చేశామా లేదా, అందులో భాగమయ్యామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి రీసెంట్గా ఏలూరులో జరిగిన వేదికలో జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన సభాపతిగా ఉన్నారు, ఆ సభనంతా కొనసాగిస్తూ ఉన్నారు. ఒక గెస్ట్గా రావణ్ని ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మాట్లాడింది ఇన్ని రోజుల తర్వాత ఆయన రియలైజ్ అయినట్టున్నారు. ఇప్పుడు మాట్లాడడం తప్పు, అలా మాట్లాడతారని కూడా నాకు తెలియదు. అసలు రావణ్ ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ని ఎలా ఇమిటేట్ చేశారు, హిందూ దేవుళ్ళని, హిందూ సమాజాన్ని, హిందూ ప్రజల్ని ఎలా కించపరుస్తూ మాట్లాడారు అనేది ప్రజలందరూ చూశారు. మరి ఇన్ని రోజులు బెయిల్ తీసుకొచ్చిన వ్యక్తి, ఇన్ని రోజులు ఆ బాధ్యతను తీసుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నారు, ఎందుకు నాకు సంబంధం లేదని పక్కకు వచ్చేశారు అనే విషయాన్ని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే, ఒక వార్త వినిపిస్తోంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే దానిలో జడా శ్రవణ్ కుమార్ గారు కూడా అరెస్ట్ కాబోతూ ఉన్నారు, అరెస్ట్ తథ్యం, అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్కి అన్ని సిద్ధమవుతున్నాయి అనే వార్త వినిపిస్తోంది. మరి నిజంగా ఈ వ్యాఖ్యలకి సంబంధించి మరి ఏ విధంగా మాట్లాడారు, ఆయన ఇప్పుడు ఎలా ప్లేట్ ఫిరాయించారు, ఎందుకు మరి రావణ్ని, వైసీపీని నాకు సంబంధం లేదు, వాళ్ళు వైసీపీలో ఉన్న పెద్దలు, కొంతమంది ముఖ్య నేతలు ఒక్క రూపాయి కూడా విదల్చరు, ఒక్క రూపాయి కూడా ఎవరికి సహాయం చేయరు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అతి కష్టం అని మాట్లాడారు. మరి ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను అని భరోసా వ్యక్తం చేసిన వ్యక్తి వైసీపీలో ఉన్న ముఖ్య నేతల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అలకు పూనుకున్నారు అనేది ఆయనకే తెలియాలి. సో వీటన్నిటినీ కూడా కలుపుకొని చూస్తే, సో జడా శ్రవణ్ కుమార్ స్టార్టింగ్లో ఏం మాట్లాడారు, ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టారు, హిందూ దేవుళ్ళని, దేవాలయాలకి సంబంధించి ఏం మాట్లాడారు,
ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు, ఏ విధంగా వాళ్ళు ప్రశ్నించారు అనేది ప్రజలందరూ చూశారు. వీటన్నిటి నేపథ్యంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే దానిలో భాగంగా జడా శ్రవణ్ కుమార్ గారికి కూడా అరెస్ట్ తథ్యమా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అరెస్ట్ తథ్యం అనే వార్త వినిపిస్తోంది. చూద్దాం ఇది నిజమా అబద్ధమా? కొన్ని రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్ ప్రజల ముందుకు వస్తుంది.